విద్యార్థులే ఉపాధ్యాయులై వివిధ సబ్జెక్టులు బోధించడం వల్ల నాయకత్వ లక్షణాలు బాధ్యతలు మెరుగుపడతాయని ప్రధానోపాధ్యాయులు విఠల్ నాయక్ అన్నారు. నేడు బాలల దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారడంతో పాఠశాల ప్రాంగణం కోలాహలంగా మారింది. ప్రతిరోజు తమ ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ విధానాన్ని అలవర్చుకొని పాఠాలు బోధించడం పట్ల వారికి బాధ్యతలు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. ఆనాడు చాచా నెహ్రూ చెప్పిన మాట పొల్లుపోకుండా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని గుర్తు చేశారు. సమాజంలో ఉపాధ్యాయుని పాత్రను దాని విలువను తోటి విద్యార్థులకు బోధించినప్పుడే మరింతగా అర్థమవుతుందన్నారు. విద్యార్థులు బోధనా విధానంలో కనబరుస్తున్న ఒరవడిని చూసి ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు ప్రధానోపాధ్యాయులుగా ఉపాధ్యాయులుగా వివిధ సబ్జెక్టులను బోధించడం వల్ల వారికి బాధ్యతలు నాయకత్వ లక్షణాలు అనేటివి తెలుస్తాయి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు ఒక మంచి ఒరవడితో విద్యార్థులకు పాఠాలను బోధించడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యార్థులు ఈ ప్రతిరోజు ఉపాధ్యాయులు ఉన్నటువంటి బాధ్యత, ఉపాధ్యాయులు బోధిస్తున్నటువంటి విధానాన్ని స్వయంగా తెలుసుకొని వారిలో ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది, బాధ్యత అనేది కలుగుతుంది, నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి. ఈ కార్యక్రమం పాఠశాలలో నిర్వహించడం వల్ల పరిషత్ గర్ల్స్ హై స్కూల్ కొండపాకలో ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులుగా వృత్తి లోపల ఉన్నటువంటి విషయాన్ని గ్రహించాలనేటువంటి ఒక సదుద్దేశంతో టీచర్స్ డేను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమాజంలో వస్తున్నటువంటి మార్పులు అయితేనేమి, ముఖ్యంగా బాలబాలికల్లో వస్తున్నటువంటి ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పుల మూలంగా సమాజంలో టీచర్ పాత్ర చాలా విలువైనది, గొప్పనైనది అనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావడం మూలంగా మరి తరగతి గదిలో బోధించడము ఉపాధ్యాయునికి ఎంత కష్టమనే విషయాన్ని వారంతా కూడా గ్రహించిన విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ఆ ఒరవడిని వారు సాంప్రదాయాన్ని కనుక కొనసాగించినట్లయితే భవిష్యత్తులో జరిగేటువంటి ఈ తీవ్రమైనటువంటి పరిణామాలన్నింటినీ కూడా వారు నివారించేటువంటి అవకాశాన్ని వాళ్ళు పొందినారనేటువంటి విషయాన్ని కూడా వారు గ్రహించినట్లు వారి మాటల్లో చెప్పడం జరిగింది. కావున సమసమాజ స్థాపనకు, సమాజంలో వస్తున్నటువంటి బాలబాలికల్లో ఉన్నటువంటి వైరుధ్యాలను నివారించడానికి ఈ బోధనా వృత్తి చాలా కీలకమైనటువంటి విషయాన్ని వారు గ్రహించి భవిష్యత్తు లోపల ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.